వేసంగి సీజన్ కోతలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే ఈ నెల 25 తారీఖు నుంచి రోహిణి కార్తీ ప్రారంభమవుతున్నది. రైతులు మరి అవగాహన లేక పంట పొలాల్లో కొయ్యకాలను కాల్చొద్దని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పంట కొయ్యలు కాల్చేస్తే మనకు భూసారం తగ్గి రానున్న రోజుల్లో పంటలు పండే అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రైతు సోదరులు ఇది గమనించి ఎవరు కూడా తమ పొలాల్లో ఉన్న కొయ్యకాలని కాల్చొద్దు. దీనికి వ్యవసాయ శాఖ అధికారులే ముఖ్యంగా ప్రతి ఊర్లో అవగాహన సదస్సులు పెట్టి ఈ కొయ్యకాలు కాల్చొద్దని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పాలి. కానీ ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు కనబడతలేవు. ఇప్పటికైనా రైతు సోదరులు దీన్ని గమనించి కొయ్యకాలు అనేది కాల్స్తే రానున్న రోజుల్లో భూసారం దెబ్బతిని పంటలు పండే అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీన్ని అందరూ రైతులు గమనించి ఏ ఒక్క రైతు కూడా కొయ్యకాలు కాల్చొద్దని చెప్పేసి విఆర్ న్యూస్ పక్షాన తెలియజేస్తాం. కొయ్యకాలు కాల్చడం వల్ల కలిగే నష్టాలు: వరి కొయ్యకాలు తగలబెట్టిన ప్రాంతంలో భూమి బిగువుగా మారి నీటిని పీల్చుకునే గుణాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాల్చిన చోట భూమి సేంద్రియ పదార్థాన్ని కోల్పోతుంది. వరి కొయ్యకాలను ఏటా కాల్చడంతో వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పంటలకు తోడ్పడే సూక్ష్మజీవులు తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలా చేస్తే మేలు. పొలం దున్నే 10 రోజుల ముందు గడ్డిని పొలంలో పరిచి నీరందించాలి. తర్వాత ఎకరాకు 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను చల్లాలి. దీంతో భూమి దెబ్బతినడం నుంచి తప్పించుకోవడమే కాక భూమిలో సేంద్రియ పదార్థాల స్థాయిని పెంచవచ్చు. ఈ పద్ధతి పాటించడం వల్ల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగి దిగుబడులు పెరుగుతాయి. పొలంలోనే ఉంచాలి. రైతులు వరి పంట కోసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కొయ్యకాలను తగలబెట్టొద్దు. కాల్స్తే భూసారం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయంపై అన్ని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించడంలో వెనుకంజలో ఉన్నారు. ఉంచాలి. జీలుగా, పిల్లి పెసర వంటివి సాగు చేయడం వల్ల భూసారం వృద్ధి చెందుతుంది. కొయ్యకాలు కాల్స్తే సూక్ష్మజీవులు చనిపోయి పంట దిగుబడి తగ్గిపోతుంది. ఏటా కోల్పోతున్న భూసారాన్ని వృద్ధి చేసుకునేందుకు పొలాలను ఈ జనుము, పిల్లి పెసర, జీలుగా సాగు చేయాలి. సాధ్యమైనంత వరకు రసాయన మందులు వాడడం తగ్గించాలి. 25 నుంచి రోహిణి కార్తీ. యాసంగి వరి కోతలు పూర్తయ్యాయి. ఈ నెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తీ ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వానాకాల సాగు పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అవగాహన లేక రైతులు కొన్ని చోట్ల వరి కొయ్యలను కాల్చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం నియోజకవర్గాల్లో వ్యవసాయ పనులు ముందస్తుగా జరుగుతున్నాయి. ఈసారి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల వరి సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. కొయ్యలు కాల్చడం వల్ల భవిష్యత్తులో పంటలు పండని దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. భూసారం దెబ్బతింటుంది. కొయ్యకాలు తగలబెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తు వివరిస్తున్నారు. ఇటీవల అధికారులను రాష్ట్ర మంత్రి కూడా ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రమాదశాతుతో లేక అవగాహన లేక రైతులే తగలబెడుతున్నారో కానీ చాలా చోట్ల కొయ్యకాలు అనేది కాలిపోతున్నది.